తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇప్పుడు యాచకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు టీటీడీ అధికారులు యాచకుల్ని, అనధికార వ్యాపారుల్ని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. యాచకుల విషయంలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అధికారులు యాచకుల్ని, అనధికార వ్యాపారుల్ని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అంటే ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాల టైంలో వచ్చి బాగా క్రౌడ్ అనేది ఉంటుంది. ఎక్కువ భాగం కింద తిరుపతిలో ఉన్న వాళ్ళు కూడా పైకి వెళ్తూనే ఉంటారు. యాచకులు కాదు, జస్ట్ పబ్లిక్ బాగా. అంటే ఎక్కువ అంటే ఊరేగింపు అది అంటారు కదా, మాడు వీధుల్లో రథంలో వస్తున్నప్పుడే కానివ్వండి, ఊరేగింపుగా కానివ్వండి, అలాంటప్పుడు ఎక్కువ మంది ప్రజలందరూ కూడా ఎక్కువ ఉంటారు. సరే, ఈ యాచకులు కూడా ఏంటంటే, అంటే ఒక జనరల్గా యాచకులకి అనే దానికి ఒక వయసు నిమిత్తం అనేది లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి హెల్దీగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ యాచకుల్లాగా ఉంటున్నారు. ఎవరు యాచకులో తెలియదు, ఎవరు అక్కడ దొంగల్లాంటి వాళ్ళు ఉంటారో తెలియదు. ఇంతమంది జనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రకాల అంటే దొంగతనాలు జరగచ్చు, ఇంకా వేరే ఏమైనా జరగచ్చు. ఎవరు యాచకులో ఏంటో దానికి ఒక కార్డ్ అనేది ఏమీ లేదు. సో యాచకులు అనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు వేరే. సో అది కూడా డిస్టర్బెన్సే. ఇప్పుడు ఎందుకంటే యాచకులకు అవసరం ఏముంది, ఫుడ్ ఫ్రీగానే పెడతారు. సో పని చేసుకోగలిగే వాళ్ళు కూడా తిరుమలలో అన్నప్రసాదాలు ఉంటాయి. ఎప్పుడు ఫుడ్కి ఇంకా బాధలేదు. ఫుడ్ కానివ్వండి, పాలు కానివ్వండి, అల్పాహారం ఉంటది, మధ్యాహ్న భోజనం ఉంటది, సాయంత్రం భోజనం ఉంటది, మధ్యలో పాలు ఉంటాయి, టీలు కాఫీలు కూడా ఇస్తుంటారు. సో ఇన్ని రకాలు ఉన్నప్పుడు అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. సో కానీ అట్లా అడుక్కునే వాళ్ళలాగా ఇంకెంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేయటానికి వస్తారనే భయం అయితే ఉంటుంది అధికారులకి. అంటే భక్తి శ్రద్ధలతో ఎంతో మంది భక్తులైతే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తూ ఉంటారు. వాళ్ళకి యాచకులు ఇబ్బంది పెడతారేమో వాళ్ళని ఉద్దేశంతో అక్కడి నుంచి ఇప్పుడు తరలిస్తూ ఉన్నారు. అలాగే అనధికారికంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారిని కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు టీటీడీ అధికారులు. అదేంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక పర్మనెంట్గా కొన్ని కుటుంబాలు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉంటున్నాయి. వాళ్ళ వరకే షాపులు పెట్టుకునే అధికారం ఉంది అక్కడ, ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. అక్కడ కూడా కొన్ని విలేజ్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళ వరకే ఉండేది. కానీ అది ఏమైందంటే క్రమేపీ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, మీరు పెట్టుకోవటానికి పర్మిషన్స్ ఇవ్వటం, అలా అనధికారికంగా చాలా వరకు షాప్స్ విచ్చలవిడిగా చిన్న చిన్న షాపుల కాడ నుంచి బాగా ఎక్కువ అయిపోయాయి. సో అనధికారికంగా ఎవరెవరైతే ఉన్నారో అవన్నీ తీసేయటమే కానివ్వండి, ఇంకోటి హోటల్స్లో జాబ్ చేయటానికో కానివ్వండి, అక్కడ స్టాఫ్గా పనిచేసే వాళ్ళు కూడా సో పని అయిపోయిన వెంటనే తిరుపతిలో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వండి, సో పైనే వద్దు అంటే ఆల్రెడీ వచ్చే క్రౌడ్కి సరిపోదు కదా. సో వాళ్ళని పంపించేయటం బెటర్. షిఫ్ట్ల వారీగా అయిపోతుంటుంది కాబట్టి వాళ్ళని కిందకు పంపించేసేయటం బెటర్ అనేది. సో ఇవన్నీ ఏంటంటే సేఫ్ సైడ్ కూడా ఎక్కువ, మెయిన్ సేఫ్గా ఉండటం, ప్రజలకు అందరికీ ఎక్కడ తొక్కిసలాట్లే కానీ ఇబ్బందులు కానివ్వండి ఇలాంటివి జరగకుండా ఉండాలనేది. కానీ అదేలాగా అన్నప్రసాదాలు కూడా బాగా, అంటే దగ్గర 8 లక్షల మందికి వస్తారనేది ఒక అంచనా ఉంది. అవును, అంతమంది జనం వచ్చినప్పుడు కానివ్వండి వాళ్ళకి ఫుడ్కి దేనికి ఇబ్బందులు కలగకూడదు కాబట్టి సో అన్నప్రసాదాలకు కూడా వాళ్ళకి ఎలాంటి లోటు ఉండకూడదు. అది కూడా కాకుండా అంటే భద్రతా చర్యలు చేపడుతూ ఉన్నారు ఇప్పటికే అధికారులు. దాంతో పాటుగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. నిజంగా అంటే బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి భద్రతాపరమైన అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంగా ఇప్పుడు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యాచకులను కానీ లేదా అనధికారికంగా వ్యాపారాలు చేసేవారిని కానీ అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అలా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అంటే మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అయ్యేటప్పుడు పొద్దుటి నుంచే కూడా వెళ్ళిపోయి ఎప్పుడు 10కి అట్లా ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అనుకో, భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. సో ఆ విపరీతంగా ఉన్నప్పుడు ఎక్కడ
ఎలాంటి అవాంఛిక సంఘటనలు జరగకుండా ఉండాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు అప్పటి వరకు ఫుడ్ తినకుండా ఉండలేరు. సో అంత టైం వాళ్ళకి అంటే వాళ్ళు కూర్చున్న చోట కూర్చునే ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఫుడ్ సప్లై అవుతూనే ఉంటుంది. సో ఆ రకంగా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సో చేయాలనేదే తాపత్రయపడుతుంటారు. ఎందుకంటే తిరుపతి అనేది పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి. పక్క తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా కొన్ని లక్షల మంది వస్తారు ఆ రోజున. ఇంకా కింద తిరుపతిలో ఉన్న వాళ్ళే వెళ్తారు. అన్ని రకాల ఇది ఎక్కువ క్రౌడ్. దసరా హాలిడేస్ కూడా చాలా వరకు ఉంటాయి అందరికి. హాలిడేస్ టైం వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా. సో ఈ రకంగా జనాభా అనేది అక్కడ ఎక్కువ క్రౌడ్ అనేది ఏర్పడుతుంది. సో దాని మూలన ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఇంకొంచెం అంటే యాచికల వల్ల ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టలు కూడా దెబ్బతినకూడదు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు, బ్రహ్మోత్సవాలని తిలకించేందుకు కూడా అక్కడికి వస్తూ ఉంటారు విపరీతంగా. యాచకులు అనే వాళ్ళు ఎక్కడున్నా ఇది తప్పే. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తుంది గవర్నమెంట్. సో వాళ్ళు అక్కడ ఉండట్లేదు. ఇప్పుడు ఒక వయసు అయిపోయిన వాళ్ళు ఓపిక లేక యాచకులుగా మారారంటే వాళ్ళకు కూడా చాలా హోమ్స్ ఉన్నాయి. వాళ్ళని అసలు చాలా చోట్ల గవర్నమెంట్ అయితే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లి హోమ్లలో పెడతా ఉంటే కూడా అక్కడ కూడా ఉండకుండా వచ్చేస్తున్నారు. తిప్పి ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది చిన్న పిల్లల్ని పెట్టుకుని కొంతమంది. ఇదంతా ఏంటంటే ఈజీ మనీ లాగా వాళ్ళకి తయారైంది. కొంచెం ఏదైనా సెంటిమెంట్ గా దేవుడిని కొంచెం ఏదో ఒక భిక్షగాలు దానం చేసామన్నట్టు డబ్బులు వేస్తారు కదా అనే ఒక సెంటిమెంట్ ని వాళ్ళు క్యాప్చర్ చేయడం కోసం ఈ యాచకులు కూడా ఎక్కువ తయారైపోతున్నారు. సో వాళ్ళకి ఇది వరకు రోజుల్లో ఏదో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వరకే అని అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు అలా ఉండట్లేదు. సో పిల్లల దగ్గర నుంచి బాగా హెల్తీగా ఉండే వాళ్ళ కాడ నుంచి అందరూ యాచకులుగా మారిపోవటం కానివ్వండి, వాళ్ళకి ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఉండకుండా మళ్ళీ తిప్పి అదే పనులు చేయటం కానివ్వండి. గవర్నమెంట్ చాలా రకంగా వాళ్ళని యాచకులుగా ఉంచకూడదు అనే దానికి చాలా ట్రై చేస్తానే ఉంది కానివ్వండి. వీళ్ళు చేసే పని ఇదే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళని కొన్ని సంవత్సరాలు పడుతుందేమో కంట్రోల్ చేయడానికి. కొండ మీద అయితే కంపల్సరీగా ఇంతమంది జనాభా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారంటే దొంగలెవరో దొరలెవరో తెలియదు అన్నట్టు ఏదైనా జరగచ్చు. సో దొంగతనాలు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన పునరావృతం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు నిజంగా అధికారులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి మేడం? ఎందుకంటే తిరుపతిలో అనేది కట్టుదిట్టమైన భద్రత అనేది ఎప్పటికీ ఉండాల్సిన విషయమే. ఎందుకంటే జనాభా ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అది కాకుండా కొత్త వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు వేరే చోట ఏదైనా జనాభా ఉంది, ఇప్పుడు సిటీ లాంటి ప్లేస్లో ఉందంటే వాళ్ళు వాళ్ళే అక్కడే ఉంటారు. ఇది అక్కడ కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు తీర్థయాత్రలాగా వచ్చి అక్కడ టైం స్పెండ్ చేసి దేవుడు దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వస్తారో కూడా తెలియదు. సో అందరినీ సేఫ్గా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానానికి పంపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి గతంలో జరిగిన వాటిలాగా ఎప్పుడు కూడా జరగకూడదు. కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలో ఉండాలి అనేది ఆలోచనతోనే ఈవో గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి ముందు చర్యలు తీసుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.